ఇదంతా జరుగుతుంటే కాంగ్రెస్ చూడుర్రి, కాంగ్రెస్ చూడు, ఈ సారు వీర్ సావర్కర్ అని అంటాడు. మళ్ళీ వీర్ సావర్కర్ అనగానే ఇక నేననుడు కాదు, సుప్రీంకోర్టే చివాట్లు పెట్టింది. అసలు తెలుసా నీకేమన్నా చరిత్ర అంటే, ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే తెలుసా? మీ నెహ్రూ కూడా సర్వెంటే, ఆయన వెనకటికి లెటర్లు రాసిండు. మీ ఇందిరాగాంధీ కూడా వీర్ సావర్కర్ గారిని పొగిరిండ్రు. ఇంకొకసారి చేస్తే సువోమోటో కేసు తీసి లోపలేస్తామని చెప్పారు ఈ మనిషి, ఈ రాహుల్ గాంధీకి. ఇంకేమనాలా? ఇంకొకది విషయంలా రాహుల్ గాంధీ డైరెక్ట్ కోఆర్డినేటెడ్ విత్ హిడెన్బర్గ్ టు టార్గెట్ అదానీ రివీల్స్ మొసాడ్. ఏదైతే ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో మొసాడ్ ఏమన్నదంటే, రాహుల్ గాంధీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో హిడెన్బర్గ్తో చేతులు కలిపి అదానీ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు అని చెప్పి మొసాడ్ నిన్న చెప్పింది. మళ్ళీ దీని మీద రాహుల్ గాంధీ ఏం స్పందిస్తాడో మనం అందరం చూడాలి. వీడికి ఆగిపోయిందంటే వీడికి కాలే. ఒకడు ఉన్నాడు, వాడు ఏమంటాడంటే, మన నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఉన్నాడు, వాడు ఏమంటాడు, రూహుల్లా అంట, వాడు ఏమంటాడంటే టూరిజము కల్చరల్ ఇన్వేజన్ని చేస్తాడు. నీ అయ్యదారా కాశ్మీరు ఫాల్తుగా? నీ అయ్యదా? టూరిజం చేయొద్దా? నువ్వు ఎడికని వచ్చినవరా, ఒడుకుంటున్నావురా నువ్వు? నీదా కాశ్మీర్? టూరిజం పోతానంటే మనం పోవద్దట హిందువులం అంటే సమర్థిస్తున్నావు నువ్వు అటాక్? నేనంటలేను, ఓపీ ఇండియాలో వచ్చిన కథనాలు స్క్రీన్ షాట్ తీసుకున్నా. జాతి 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 మురుతారు కదా. ఇవాళ ఏదైతే సెన్సస్ పాపులేషన్ వీళ్ళు చేసిర్రో అందులో ముస్లింలు ఎంతమంది వచ్చిర్రు అనేది ఇవాళ వచ్చిన తర్వాత లింగాయతులకు ఒక్కలిగాలకు లొలి షురు అయిందట కర్ణాటకలో. అందుకే క్యాస్ట్ సర్వేలు బయట పెడతలేరు. రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు దాన్ని సమర్థిస్తారు. మళ్ళా కర్ణాటకలో అయిన క్యాస్ట్ సెన్సస్ బయట పెట్టమంటే మాత్రం వాళ్ళకి చేత కాదు. మళ్ళీ అదే లొల్లి అమెరికాకి వెనకటికి పోయింది కదా, నిన్నగాను మొన్న పోయింది కదా రాహుల్ గాంధీ. అక్కడ కూడా మహారాష్ట్ర ఓటర్ల ఎలక్షన్స్లలో అవకతవకలు జరిగినాయి అన్నట్టు చెప్తాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్లో అవకతవకలు జరిగినాయి అని చెప్తాడు. మళ్ళీ ప్రూవ్ చేసినావా? ఈడ ఎలక్షన్ కమిషన్ మాట్లాడేది కదా, నువ్వు పోయి అమెరికాలో మాట్లాడితే ఏమొస్తుంది బొచ్చు? అదేదో ఈడ మాట్లాడి ప్రూవ్ చేస్తే మేమందరం సమర్థిస్తాం కదా. నేను కూడా నీ పెద్ద ఫ్యాన్ అయితే కదా రాహుల్ గాంధీ. ఏం మాట్లాడాలనో తెలియదు, ఏడ మాట్లాడాలనో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలనో అసలే తెలియదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళ కోసము మనము షర్ట్లు ప్యాంట్లు చించుకొని మాట్లాడతాం. చిన్నగా చెప్పిన, ఎందుకనంటే వీళ్ళ మీద పెద్ద న్యూస్ ఇచ్చి కూడా చదివి కూడా దండగా వీళ్ళ మీద. అందుకే సౌత్ లైన్ కూడా వెళ్ళాయి ఫాల్తూ ముచ్చట్లన్నీ. మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.